నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఇంటింటి సర్వే చేస్తున్నాం. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు. మంత్రి విడుదల రజని. డిఎస్సి 2024 నోటిఫికేషన్ను విడుదల చేసిన మంత్రి బొత్స. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుకు అవకాశం. మార్చి 15 నుంచి 30 వరకు ఎగ్జామ్. మళ్లీ వచ్చేది గెలిచేది జగనన్నే. జనసేన ఎవరితో పొత్తులో ఉందో ప్రజలకు కూడా తెలియదన్న మంత్రి అంబటి. బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప అధికారాలు లేవు. ఆత్మగౌరవం కోసం బీసీలు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీ జంగా వ్యాఖ్య. డయేరియా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలి. విపక్షాల డిమాండ్. వాంతులు, విరేచనాలతో జీజీహెచ్లో చేరుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని చెప్పారు. 3 రోజుల్లో 75 మంది చికిత్స కోసం వస్తే 15 మంది డిశ్చార్జ్ కాగా మిగిలిన వారు ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కలుషిత నీటితో డయేరియా బారిన పడి మృతి చెందిన ఘటన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో కలిసి మంత్రి రజని సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ సమీక్షలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి రజని మీడియాతో మాట్లాడారు. నగరంలో వివిధ ప్రాంతాల నుంచి డయేరియా కేసులు నమోదయ్యాయని, ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో 5గురితో కమిటీ వేసి ఇంటింటి సర్వే చేపట్టినట్లు చెప్పారు. ఇంటింటి సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో 12 మందిని జీజీహెచ్కు తరలించామన్నారు. ప్రభుత్వమే డయేరియాతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుందన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత రోగ లక్షణాలకు కారణమేంటో తెలుస్తుందని తెలిపారు. 23,587 హౌస్ హోల్డ్స్ ని మనం పూర్తి స్థాయిలో కూడా ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈ కాలనీస్ కి సంబంధించి దాదాపుగా కూడా ఈ 3 కాలనీకి సంబంధించి 15,312 హౌస్ హోల్డ్స్ ని సర్వే చేయడం కూడా అయిపోయింది. శాంపుల్స్ ఇప్పటికే దాదాపు ఒక 60 శాంపుల్స్ ని మనం తీసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ స్టూల్ శాంపుల్స్ అనేది కూడా మనము హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టూల్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఈ వాటర్కి సంబంధించిన శాంపుల్స్ కావచ్చు, ఫుడ్ శాంపుల్స్ కావచ్చు, రకరకాలుగా ఈ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మనం ల్యాబ్స్కి పంపించడం జరిగింది. అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అందరం కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఇప్పటికే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నామని, యూపీహెచ్సిలో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడికక్కడ కూడా ఈ 3 కాలనీలకు సంబంధించి హెల్త్ క్యాంప్స్ నిర్వహించే ఒక ఆలోచన చేశాము. దీనికి సంబంధించినటువంటి వర్కౌట్ కన్సర్న్ అధికారులు చేస్తున్నారు. ఎక్కడ ఏ క్యాంప్స్ పెడుతున్నామో ఆ క్యాంప్స్ దగ్గర మనము అవేర్నెస్ కలిగించడము, కౌన్సిలింగ్ చేయడము, కావాల్సినటువంటి మందులు ఇవ్వడము, డిహైడ్రేషన్కి సంబంధించిన ఓఆర్ఎస్ లాంటివి ఇవ్వడము, మినిమం మెడికల్ కిట్స్ అక్కడి నుంచి అక్కడికక్కడనే ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ని ఉన్నటువంటి యూపీహెచ్సీలో ఫుల్ ఫ్లెడ్జ్గా 24/7 ఫంక్షనింగ్కి తీసుకొచ్చి కావాల్సినటువంటి వైద్య సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఈ అడిషనల్ క్యాంప్స్లో కూడా కావాల్సినటువంటి వైద్య సిబ్బందిని, కావాల్సినటువంటి మెడిసిన్స్ని, ఫెసిలిటీస్ని, బెడ్ ఫెసిలిటీస్ని అన్ని కూడా అక్కడికక్కడే ఇచ్చేటువంటి ఒక కౌన్సిలింగ్ కానీ, అవేర్నెస్ కానీ, ఒక మోస్తరు ట్రీట్మెంట్ కూడా మనం అక్కడే ప్లాన్ చేస్తాము. ప్రజలెవరూ కూడా భయాందోళనకు ఉన్నటువంటి పరిస్థితి ఏది కూడా లేదు. ఎవ్వరూ కూడా భయపడదు. సిచ్యువేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో మనం ఇక్కడ మానిటర్ చేస్తూ ఉన్నాము. ఎవరు కూడా దయచేసి పానిక్ అవ్వద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలైంది. వెలగపూడి సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ను విడుదల చేశారు. 6100 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని, మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు జరుగుతాయన్నారు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తామని, 2018 డిఎస్సి సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నా అందరికీ కూడా ఆ రోజు చెప్పాం, 4-5 రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం. ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాన్ని 12వ తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీ అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఎలిజిబిలిటీ, అలాగే దాంతోపాటు వారు సెలక్షన్ తర్వాత ప్రాసెస్, మోడ్ సెలక్షన్ ఏమున్నాయనేది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం తీస్తున్న ఏవైతే రాష్ట్రం తీస్తున్న 6100 పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఎస్ఈటీ వచ్చి 2280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2299, అలాగే టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిలకు సీఎం బీఫామ్లను అందించారు. వెలగపూడి అసెంబ్లీలో వారు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీతోనా బీజేపీతోనా పవన్ కళ్యాణ్ పొత్తు కొనసాగిస్తుంది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. మళ్లీ వచ్చేది గెలిచేది జగనన్నే అని వ్యాఖ్యానించారు. నర్సరావుపేటలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎలాంటి లంచాలు, వివక్షకు అవకాశం లేకుండా సంక్షేమ ఫలాలను ప్రతి గడపకు అందించామని, అదే తమ బలమన్నారు. జనసేనకు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారో కూడా తెలియని అయోమయ స్థితి ఉందని చెప్పారు. చూద్దాం, వాళ్ళు టికెట్లు డిసైడ్ చేయనివ్వండి, ఏం జరిగిందో చూద్దాం. జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ క్లారిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి, దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు. ఇది మా విశ్వాసం, మా నమ్మకం. ఎవరు ఎన్ని మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 150 పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇవాళ రాసుకోండి. ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. కారణం ఏంటంటే ఏంటి ఈ కాన్ఫిడెన్స్ ఏమిటి అని మీరు అనొచ్చు. మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్. రాష్ట్రంలో కలుషిత నీరు త్రాగి ప్రజలు చనిపోతున్న, అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్న సీఎం జగన్లో చలనం లేదని మండిపడ్డారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అసమర్థత, ప్రభుత్వ చేతకానితనంతో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందన్నారు. కలుషిత నీరు త్రాగి రాష్ట్రంలో అధికారికంగా 2, అనధికారికంగా 10 మంది చనిపోయారని చెప్పారు. గుంటూరులో ఏర్పడిన కలుషిత నీటి సమస్య వైద్య, ఆరోగ్య, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపమే కారణమన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తింది. కలుషిత నీరు తాగి గత 10 రోజుల్లో అధికారికంగా 2, అనధికారికంగా 10 మంది చనిపోయినట్లు లెక్కలు చెప్తా ఉన్నారు. వేలాది మంది, అఫీషియల్గా అనఫీషియల్గా వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో. ఇవాళ గుంటూరులో ఇటీవల కలుషిత నీరు తాగి 2 చనిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 25 మంది పైన అడ్మిట్ అయ్యారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో వందలాది మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి ఉన్నారు. దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉంది. అతిసార మరణాలని మీరు ఎలా చెబుతారని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉంది మీడియా వాళ్ళని. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు, ఆ పేషెంట్లు ఎందుకు అడ్మిట్ అయ్యారనేది గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. అది నమ్మా. మంత్రి విడుదల రజని తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆనంద్ బాబు విమర్శించారు. నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీస పరిజ్ఞానం ఉండాలి, సమీక్షలు ఉండాలి అప్పుడప్పుడు శాఖల మీద. అసలు మీకు అప్పచెప్పిన శాఖ ఏంటో మీకు తెలుస్తుందా? ఇవాళ రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా? ఇవాళ మీ శాఖల మీద సమీక్ష చేయటం, ప్రజా సమస్యల మీద తగిన చర్యలు సకాలంలో తీసుకోవటం,
అసలు ఇవేమీ లేవు. ఎదురుదాడి ఒకటే అయిపోయింది. రాష్ట్రంలో సురక్షితమైనటువంటి నీరు లేక, తాగునీరు అందక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతా ఉన్నారు, అనారోగ్యం పాలవుతా ఉన్నారు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉన్నాడు. ఇవాళ మంత్రి మాత్రం అసలు ఏమీ లేవన్నట్టు చెబుతా ఉంది. విచిత్రంగా ఉంది. మొత్తం కూడా ఈ డయేరియా కేసెస్, అతిసార వ్యాధులు, అసలు ఏ ఇబ్బంది రాకుండా, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అండగా ఉండాలి. కానీ ప్రజలు పిట్టల్లో రాలిపోతుంటే మున్సిపాలిటీ, వైద్యారోగ్య శాఖ చోద్యం చూస్తా కూర్చున్నారు. మీరు దీనికి సమాధానం చెప్పండి. బీసీలకు నామమాత్రపు పదవులు ఇచ్చి జగన్ కీలుబొమ్మలుగా ఆడుకుంటున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. అన్ని విధాల బీసీలను వైసీపీ మోసం చేస్తుందని ఆరోపించారు. పవర్ లేని పదవులను బీసీలకు ఇచ్చి జగన్ సామాజిక న్యాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో పెత్తనమంతా తన రెడ్డి సామాజిక వర్గం చేతిలో పెట్టి బడుగు బలహీన వర్గాల వారిని చిన్నచూపు చూస్తున్నారని ధ్వసమెత్తారు. బీసీలను రాజకీయంగా నట్టేటా ముంచేసిన పార్టీ వైసీపీ అన్న ఆయన బీసీలు వైసీపీకి మద్దతు తెలపవద్దని పిలుపునిచ్చారు. అత్యధిక జనాభా ఉంటే బీసీ వర్గాలకు సంబంధించి ఒక తడం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క పురోభివృద్ధికి తోడ్పడాల్సినప్పుడు అవసరం ఉంది. ఈరోజు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలు అర్థం చేసుకునే పరిస్థితిగా తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనిచేయడం చేసి ఆ పదవులు ఇచ్చాం, వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది, సమాజంలో మార్పు వచ్చింది, బడుగు బలహీన వర్గాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని మాట్లాడటం కానివ్వండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన దూరం అవుతున్నారంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు దూరం అవుతున్నారు? బీసీ వర్గాలకి సరైన న్యాయం లేదు, బీసీ వర్గాలకు సరైన గౌరవం లేదు. బీసీ వర్గాల యొక్క ఈ రోజున మా యొక్క పోరాటం ఆత్మగౌరవ పోరాటం. జిల్లా కలెక్టరేట్లో మంత్రి విడుదల రజనీకి టీడీపీ నేతలకు మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. కలెక్టరేట్లో మంత్రి రజనీకి టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ వినతి పత్రం అందజేశారు. కమిషనర్, కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రజనీ టీడీపీ నేతలకు చెప్పారు. నివేదికలు వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతి చెందిన మహిళా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ నేతలు మంత్రిని కోరారు. చెప్పట్లేదు కదా, ఇదేదో నేను చేస్తాను తప్పన్నట్టు చెప్తున్నారు. లోటుపాటు ఏం కాదు, లోటుపాటు మీరు చేయాల్సింది ఒకటే, ఉన్న సిచ్యువేషన్ క్లియర్ పబ్లిక్ చెప్పండి. చెప్పి చేయాలి బాధ్యులైనటువంటి అధికారులను వెంటనే, చేయాలి బాధ్యులైనటువంటి అధికారులను వెంటనే. గత వారం రోజుల నుండి గుంటూరు నగరంలో మంచినీటి సరఫరా యావత్తు కూడా కలుషితమైనటువంటి పరిస్థితులు. 4 రోజుల నుండి వందలాది మంది గుంటూరు నగరంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో, ఆర్ఎంపీల దగ్గర, గుంటూరు జనరల్ హాస్పిటల్లో డయేరియా బారిన పడి వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు. 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఎస్టీ మహిళ పద్మ అనే ఒక యువతి డయేరియా కారణంగా మరణించినటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా అధికారులు కానీ, అధికార పక్ష నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రజలు క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కలుషిత నీటితో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి డిమాండ్ చేశారు. కలుషిత నీటి సరఫరాకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో మస్తాన్ వలి వినతి పత్రం అందజేశారు. కలుషిత నీటితో ఎవరూ మృతి చెందలేదని మంత్రి రజనీ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే సందర్భంగా గుంటూరు నగరం గడిచిన 15 రోజుల నుంచి మురికి నీళ్లతో ప్రజల యొక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమని బతుకుతున్నారు. కొంతమంది ప్రాణాలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటే సోద్యం చూస్తున్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు
చిలకలూరుపేట చెల్లని రూపాయిగా భావించి గుంటూరు 2కి చెల్లుతుందని చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. ఆవిడ ఈరోజునాలు వాంతులు వచ్చి ఆసుపత్రిలో 50 మంది దాకా ఈరోజు అడ్మిట్ అయి ఉంటే చనిపోవటానికి మంచినీళ్ళు కాదు కారణం అని చెప్పటం అనేటటువంటిది ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే నిజాలు దాచాలనే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటువంటి అసమర్థత చేతగాని వాళ్ళు మంత్రులు కావడం దురదృష్టంగా భావిస్తూ ఉంది. అలాగే తన సోషల్ మీడియా అకౌంట్ను హ్యాక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి మస్తాన్ అలీ ఫిర్యాదు చేశారు. ఇవాళ ఎస్పీ గారిని కలిసి నేను గడిచిన 33 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నటువంటి భాగంలో నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం లౌకికవాదం దేశంలో ఉన్నటువంటి కుల మత రహిత వర్గాలకు అన్నిటిగా సంగీతంగా పనిచేసేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నా అకౌంట్ని నా యొక్క వ్యక్తి స్వేచ్ఛ ద్వారాగా నా భావ ప్రకటన చేసుకునే స్వేచ్ఛని ఇవాళ కొంతమంది మీడియా మోడీ మీడియా కానీ జగన్ మీడియా కానీ సోషల్ మీడియా ద్వారాగా నాకు అకౌంట్ హ్యాక్ చేసేయడం జరిగింది. సైబర్ క్రైమ్లో కేసు బుక్ చేసి రిజిస్టర్ అయ్యి కాపీ తీసుకున్న తర్వాత ఎస్పీ గారిని అడిగాను ఇవాళ, సార్ ఒక 4 రోజులు అయింది కేసు బుక్ చేసి, ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలేకపోవటం వల్ల ఇవాళ పూర్తిగా నా చేతుల నుంచి అకౌంట్ వెళ్ళిపోయింది. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే దుర్మార్గ ఆలోచన పరులు ఉన్నారో కావాలని చెప్పి నా యొక్క ఎఫ్బీని హ్యాక్ చేశారనేటటువంటి అనుమానం ఉంది. దీన్ని నివృత్తి చేసి వెంటనే దోషుల్ని శిక్షించి అరెస్ట్ చేసి ఎందుకు చేశారో కనుక్కోవాల్సిందిగా ఎస్పీ గారిని కోరటం జరిగింది. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత పసుపు రైతులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టరేట్ వద్ద పసుపు రైతులు ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ ధర్నాకు రైతు సంఘాలతో పాటు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. కోల్డ్ స్టోరేజ్ లో దగ్ధమైన పసుపు మొత్తం విలువలో సగభాగం మొత్తాన్ని రైతుల అవసరాల నిమిత్తం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు ముప్పాల నాగేశ్వరరావు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార బృందం యుద్ధ ప్రాతిపదికన నివేదిక ఇవ్వాలన్నారు. ప్రతి రైతు పంట విలువకు పూర్తి స్థాయి బీమా సౌకర్యం కల్పించాలని, అందులో సగం మార్కెటింగ్ శాఖ భరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ 11 మంది అధికారులతో కమిటీ వేశారు. వెంకటేశ్వర గారు రవి చెప్పినట్లుగా నష్టపరిహారం ఎంత ఇస్తారు, ఎన్ని వందల మంది రైతులు ఉన్నారు, ఎంత బీమా చేస్తుంది, ఈ వివరాలు ఏమీ కూడా 24 రోజులుగా రైతులకి తెలియటం లేదు. అనేక మంది రైతులకి ఖాతా స్లిప్పులు మాత్రమే ఉన్నాయి. బాండ్లు తర్వాత ఇస్తామని చెప్పారు, ఆ బాండ్లు ఇవ్వటం జరగలేదు. కొంతమందికి రసీదులు మాత్రమే ఉన్నాయి. స్వయంగా జిల్లా కలెక్టరే రైతులతో ఒక మీటింగ్ చేసి ఆ ఓనర్ అది తగలబడుతుంది అంటారు. ఎన్ని రోజులు తగలబడుతుంది? అది తగలబడుతుంటే విచారణ చేయడానికి ఏమంటాం? తగలబడేటప్పుడు మిగిలిన ఛాంబర్స్ పగలగొట్టి పసుపు ఎందుకు బయటికి తీయలేకపోయారు? ఇవన్నీ కూడా మిస్టరీ లాగా కనపడుతుంది. అందువల్ల తత్వమే జిల్లా కలెక్టర్ జోక్యం పెట్టుకోవాలని కోరుతున్నాం. జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై జెసి రాజకుమారి ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందించారు. తమ గ్రామంలో అక్రమ గుడి నిర్మాణాన్ని నిలిపివేయాలని ఉప్పలపాడు గ్రామస్తులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. గుడి నిర్మాణం పేరుతో తమ గ్రామాన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోటేశ్వరరావు గారిని అందరిని అడిగాము, వాళ్ళే రెస్పాన్స్ లేదు. దయచేసి మేము కలెక్టర్ గారి దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, పంచాయతీ దగ్గరికి అందరూ వెళ్ళాము. ఇంతవరకు న్యాయం జరగలేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఇలా స్పందనలో కలెక్టర్ గారికి కలవటానికి వచ్చాము. అక్కడ గుడి అనేది వద్దండి, ఆ గుడి కడితే మేము వలస వెళ్ళిపోవాల్సిందేనండి. ఆడ ఉండటానికి ఏమి ఉండదు, దేవరు అనేది ఉండేదండి. పక్కన ఏరియాస్ అట్టా జరిగినాయి. మా భయం అనేది అది ఏర్పడుతున్నాం. ఖాళీ ఏమంటున్నారండి, ఇస్తారా మీరు కూడా, వెళ్తుంది మీరు ఎంత కాబట్టి ఇస్తారా, మేము కొంటాం, వెళ్ళిపోండి, తర్వాత అసలు ఎందుకు పనికిరావు అనేది బెదిరిస్తున్నారండి. అంతకుముందు అక్కడ వాళ్ళు కట్టాలని, మా మీద పందెంగా కట్టాలని, మా స్థలాలలో ఆక్రమించుకోవాలని, మా స్థలాలు మొత్తం ఆక్రమించుకోవాలని, తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారండి. అందరిని అడుగుతున్నారు. మేము ఆ పిల్లలు కానీ అంతా ఎప్పటికప్పుడు కూలి చేసుకొని బతికేవాళ్ళం అని చిన్న చిన్న కుటుంబాలు
స్థలం అనేది అది ఎవరిదో తెలియదండి. అంత ముందర మా పుట్టక ముందర ముస్లింలు ఉన్నారు. ఆ స్థలం ఎవరిదో ఏదో కూడా మాకు తెలియదండి. దాని గురించి మీరు అందరూ స్పందన చేయాలని. రొంపిచెర్ల మండలం అన్నారంకు చెందిన అంధుడైన కుందేటి పూర్ణచంద్రరావు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో భాగంగా స్కూల్ వాచ్మెన్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. తప్పుడు సర్టిఫికేట్ల ద్వారా ఇతరులకు పోస్టులను ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కే పూర్ణచంద్రరావు మాది 2022లో బ్లాక్లాగ్ పోస్టులకి అప్లై చేసి ఉన్నా నైట్ వాచ్మెన్కి. దాన్ని 1:3 తీశారు. దాన్ని డిఓ ద్వారా వెరిఫికేషన్ చేయమన్నా, స్కూల్ లెవెల్ వెరిఫికేషన్ చేయమని నేను నవంబర్ 20వ తారీఖు అర్జీ ఇచ్చి ఉన్నాను. కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఏం లేదు. ఇంతకుముందు ఇచ్చారు, నవంబర్ 20వ తారీఖు ఇచ్చి ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు 3 నెలలు అవుతుంది కదా, అందుకని మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చా ఇద్దామని ఒక అర్జీ. మాకు ఈ పోస్టు న్యాయంగా జరపమంటున్నాము. డిఓ ద్వారా స్కూల్ లెవెల్ వెరిఫికేషన్ జరపమంటున్నాం. మాకన్నా ఉన్న వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది ఏదో స్కూల్లో రాపించుకొచ్చి పెట్టి ఉన్నారు. మా ఒరిజినల్స్ నేను 1 to 10th వరకు బ్లైండ్ స్కూలే చదివా. గుంటూరు బాపట్ల జిల్లాలో ఇన్స్పైర్ జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ పాతగుంటూరులోని పరీక్ష భవన్లో జరిగింది. 112 ఎగ్జిబిట్స్ను స్టూడెంట్స్ ప్రదర్శించారు. వీటిలో నుంచి కొన్ని ఎగ్జిబిట్స్ను ఈ నెల 18న చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మిషన్ ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి గాను బాపట్ల మరియు గుంటూరు జిల్లాల నుండి మొత్తం 112 ప్రాజెక్టులు NIF వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల గుంటూరులో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి బాపట్ల మరియు గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి నిష్ణాతులైనటువంటి గైడ్ ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో విద్యార్థులు చాలా ఇన్నోవేటివ్గా ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ని తయారు చేసి తీసుకురావడం జరిగింది. పిల్లల యొక్క మేధా శక్తికి హ్యాట్స్ ఆఫ్ అండి. బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులను తయారు చేశారు. మన భారత ప్రభుత్వం కూడా నిష్ణాతులైనటువంటి సైంటిస్టులు కావాలని కోరుకుంటుంది. ఇక్కడికి అటెండ్ అయినటువంటి 112 ప్రాజెక్టులో 10% ప్రాజెక్టులు అనగా 11 ప్రాజెక్టులు 18వ తేదీ చిత్తూరులో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి ప్రదర్శనకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో తమ యొక్క ఎగ్జిబిట్స్ని ఎగ్జిబిట్ చేస్తారు. గడిచిన 10 ఏళ్లలో గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎంపీ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ గల్లా జయదేవ్ చేపట్టారని అన్నారు. తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ 17వ లోక్సభ సమావేశాల సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్ను రావిపాటి సాయి ఢిల్లీలో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడినా లొంగకుండా టీడీపీలోనే కొనసాగారని చెప్పారు. 2014 నుండి 2024 వరకు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా జయదేవ్ గల్లా గారు మరి తెలుగు ప్రజల గళాన్ని తన గళంగా వినిపించి పార్లమెంటు సాక్షిగా ఎటువంటి ఇబ్బందులున్నా రాష్ట్ర హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం, అలాగే విదేశాల్లో ఎవరైనా మన తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వెంటనే ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ద్వారా మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల గురించి, అలాగే వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సహాయం కోసం కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పెద్ద ఎత్తున తన గళాన్ని వినిపించి ఈరోజు తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. పార్లమెంటు 17వ లోక్సభ పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా జయదేవ్ గల్లా గారిని గుంటూరు జిల్లా తెలుగు యువత తరపున, గుంటూరు జిల్లా ప్రజల తరపున మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించుకోవడం జరిగింది. జరిగిన పరిణామాల వల్ల జయదేవ్ గారు రాజకీయాల నుంచి నిష్క్రమణ చేయడం చాలా బాధాకరం. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎస్పీని వేడుకున్నారు. చిట్టి నగదు మొత్తం కట్టినా కూడా ఇంకా కట్టాలని సుబాని అనే వ్యక్తి తమపై దాడులకు పాల్పడుతున్నారని బాధితురాలు సర్తాస్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాను గుండె జబ్బు రోగి అని కూడా చూడకుండా 10 మందితో కలిసి తనపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. చీటీ కట్టినా కానీ కట్టలేదు అంటున్నారు సార్. అన్నీ అయిపోయినా కానీ కట్టాలంటున్నారు. 1,30,000 సార్ మాకు ఇచ్చింది. అయినా కానీ 22 నెలలు చీటీ కట్టేశాను సార్. కట్టేసినా కానీ ఇంకా కట్టాలంటున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు సార్. మొత్తం మళ్ళీ ఇంకా కట్టాలని టార్చర్ చేసి ఇంటికి వచ్చి సామాన్లు మొత్తం పడేసి కొట్టి బురఖా లాగేసి అట్లా చేస్తున్నారు సార్.
పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా కానీ మాకు తీసుకోలేదు సార్, కంప్లైంట్ తీసుకోలేదు. తుబాని నజ్మా వాళ్ళిద్దరు. స్టెంట్ నాకు 2 సార్లు స్టెంట్ పడింది. అసలు కట్టేశానని కానీ చెప్తున్నా కానీ ఇది అవటం లేదు సార్. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణకు సంబంధించి ప్రభుత్వం ఒప్పుకున్న హామీలపై ఇంకా కొన్ని జీవోలను విడుదల చేయకపోవడాన్ని ఏఐటీయూసీ తప్పుపట్టింది. ఈ మేరకు మున్సిపల్ కార్మికులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. కార్మికులకు 21,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు చెల్లించలేదని, అలాగే స్కిల్డ్, సెమీ స్కిల్డ్గా కార్మికులను విభజించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదన్నారు మాల్యాద్రి. తాము సమ్మెను తాత్కాలికంగానే వాయిదా వేశాం తప్ప విరమించలేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలన్నారు. మున్సిపల్ కార్మికుల ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ పరిస్థితి ప్రభుత్వం మన సమ్మె కాలంలో సమ్మె ముగియడానికి ఇచ్చిన ఏదైతే జీవోలు కొన్ని ఇచ్చారు, కొన్ని జీవోలు ఇంకా ఇవ్వాలి. ఆ జీవోలను వెంటనే మరి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చిన జీవోల్ని అమలు పరచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మరి 21,000 జీతం ఇస్తూ ఉన్నారు, కానీ జీతం మాత్రం సగం జీతం ఇచ్చారు. మరి ఏదైతే స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అవన్నీ కూడా విడగొట్టి వాళ్ళ జీతాలు పెంపుదల చేస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియ ఇంతవరకు కూడా ప్రారంభం కాలేదు. ఏదైతే మొన్న సమ్మెని మేము తాత్కాలికంగా వాయిదా వేసాం తప్ప మరి సమ్మె ముగించలేదు. కాబట్టి మరి ఈ ప్రభుత్వ వైఖరి ఇట్లాగే ఉంటే మళ్ళా సమ్మెలో కూడా వెళ్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం, ఇంటింటి సర్వే చేస్తున్నాం, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు, మంత్రి విడుదల రజని. డిఎస్సి 2024 నోటిఫికేషన్ను విడుదల చేసిన మంత్రి బొత్స. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుకు అవకాశం, మార్చి 15 నుంచి 30 వరకు ఎగ్జామ్. మళ్లీ వచ్చేది గెలిచేది జగనన్నే. జనసేన ఎవరితో పొత్తులో ఉందో ప్రజలకు కూడా తెలియదన్న మంత్రి అంబటి. బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప అధికారాలు లేవు. ఆత్మగౌరవం కోసం బీసీలు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీ జంగా వ్యాఖ్య. డయేరియా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలి విపక్షాల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.